క్రైస్తల దైవ మర్మములు మార్చి 14. నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకుననీయుడి. యోహాను 12:7. యోహాను 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు బేతనియకు 3వసారి వెళ్ళినట్లు చూచుచున్నాము. ఆ సమయమునందే మరియా విలువైన అచ్చజట మాంసి అత్తరు యేసు యొక్క పాదములకు పూసెను. ఇల్లంతయు అత్తరు వాసనతో నిండి త్రోవను పోవువారు సహితం ఆ సువాసనను పొందిరి. ఆ విధముగానే మన క్రైస్తవ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో మన ప్రక్కన పోవారు కూడా ప్రభు యొక్క మాధుర్యమును మన ద్వారా అనుభవించవలెను. గృహము అను పదము సమాధానము, సంతోషము మరియు విజయమును గూర్చి బోధించుచున్నది. మరియా, మార్తా, లాజరుల గృహము మొదట ప్రతిదినము దుఃఖముతోనూ అవిశ్వాసము సనుగులతోనూ నిండి ఉండెను. అయితే ఇప్పుడు సమాధానము, సంతోషము, విజయములతో నిండి ఉన్నది. మనము కూడా తిరిగి జన్మించక మునుపు దుఃఖసహితమైన గృహముగా ఉంటిమి. మన జీవితములు పతనములతోనూ తొట్టుపాటులతోనూ నిండి యోహాను 11వ అధ్యాయంలోనున్న బేతనియ వలె నుండెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ఈ కుటుంబంలోనికి వచ్చినప్పుడు ఆ గృహము సంపూర్ణమైన సమాధానముతోనూ, సంతోషముతోనూ, సహవాసముతోనూ, ఆరాధనతోనూ, విజయముతోనూ నిండెను.